విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాబే బాధ్యుడు, ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కింద కేసు పెట్టాలి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. బుడమేరు వరదలో 60 మంది మృతికి చంద్రబాబే కారణం. సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదిడ్డంగా కేసులు. బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు. రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు. తప్పుడు సాంప్రదాయాలకు నాంది. బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే. డైవర్షన్ కోసమే 4 ఏళ్ల కిందట పాత కేసుల్లో నందిగామ సురేష్ అక్రమ అరెస్టు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి. ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైల్లో ఉంటారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగామ సురేష్కి పరామర్శ. టీడీపీ నాయకులు దాడిలో గాయపడిన ఈదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పిన జగన్. ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు సబ్ జైలు ముందు మాట్లాడిండు. బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ని జైల్లో పెట్టారు ప్రభుత్వం. ఆ జైల్లో పెట్టినందుకు పరామర్శించాలి. వీడు బయటకు వచ్చి చెప్తుండు, ఇది ముమ్మాటికి బాబే బాధ్యుడు. బాబు పైన క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలి. వరద బాధితులకు సంబంధించి 60 మంది చనిపోయారు కాబట్టి ప్రభుత్వం కావాలని నెగ్లిజెన్స్ చేసింది. సమయం ఉన్నా కానీ ముందస్తు చర్యలు తీసుకోలేదు. దానివల్ల 60 మంది చచ్చిపోయారు. వరద సహాయక చర్యలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన చెప్తున్న పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉండరు తప్ప ప్రజలను కాపాడే దాంట్లో బిజీగా లేరు. ప్రజలను కాపాడే ఆలోచనలో లేకపోవడం వల్ల ఇది వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఎవరు దాడి చేశారు? వాళ్ళని ఎట్లా పట్టుకొద్దాం? అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు అధికారులు మనకి సహకరించలేదు, వాళ్ళని ఏ అధికారిని ఇరికిద్దాం, ఈ పనిలో ఉన్నారు తప్ప నిజంగా కూడా ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన అవసరాలపైన, ప్రజలకున్న విపత్తులపైన ఆలోచన చేయలేదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుని. ఎవరికి కావాలి నందిగామ సురేష్ని జైల్లో పెడితేంది, పెట్టకపోయింది, ఇప్పుడు పెట్టడం వల్ల ఒరిగేది, పెట్టకపోతే వచ్చే నష్టమేంది? ఇదా ఇవాళ ప్రాధాన్యత? తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన దాడి చేసి ఉండొచ్చు, ఆయన చేసి ఉన్నప్పటికీ ఇవాళ అరెస్ట్ చేస్తేంది, చేయకపోతేంది? అది అంత తక్షణమైన అవసరమా? తక్షణమైన చర్యనా? దానికోసం హైదరాబాద్ దాకా పోలీసులు, బెటాలియన్లు, డీజిలు, బండ్లు, ఈ సమయం వృధా చేసుకునే బదులు అదే పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ వాడుకొని వరదలో ఉన్న బాధితులను, బురదలో ఉన్న బాధితులను ఆదుకుంటే ఎట్లుంటుంది? ఇది వదిలేసి మీరు రెడ్ బుక్కు, కక్ష సాధింపు, వీటి కోసం మీ యంత్రాంగాన్ని అంతా వాడుతుంటారు తప్ప ఇప్పటికి కూడా అసలు విషయాలపైన దృష్టి పెట్టట్లే. ఆంధ్రజ్యోతి వార్త రాస్తుంది, నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావు అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. బాబే పూర్తిగా బాధ్యుడు అంటుండు.